జగన్ తిరుగుబాటు స్వర నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. మెజారిటీ ఎమ్మెల్యేలు తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పెత్తనంపై ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో ఆయన అధికారాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. అభిషేక్ బెనర్జీ ప్రస్తుతం టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండగా ఆయనకు తోడుగా డెరెక్ ఒబ్రెయిన్, డోలా సేన్లను జాతీయ సంయుక్త కార్యదర్శులుగా దీదీ ప్రకటించారు. ఈ నియామకాలతో మేనల్లుడికి ప్రత్యేక అధికారాలేమీ లేవని ఆమె చెప్పకనే చెప్పినట్లయింది. సీనియర్ నేత చంద్రిమా భట్టాచార్యని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించారు. పార్టీలో తిరుగుబాటు నేపథ్యంలో దీదీ తనకు పార్టీకి అత్యంత నమ్మకస్తులైన వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా బరంపూర్ ఎంపీ మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ ను రాజీనామా చేయాలంటూ వస్తున్న ఆరోపణలపై కూడా స్పందించారు. ఇప్పటి వరకు తనను రాజీనామా చేయాలని మమతా బెనర్జీ కోరలేదని యూసఫ్ పఠాన్ తెలిపారు. हेलो दोस्तों, आपसे मैं एक बात शेयर करना चाहता था कि पिछले कई समय से एक न्यूज बहुत ही वायरल हो रहा है कि ममता बनर्जी ने यूसुफ पठान से कहा कि बहरामपुर लोकसभा से उनके एमपी पद से रिजाइन कर दे ताकि वो लोकसभा इलेक्शन लड़ सके वहां से। मुझे ममता बनर्जी ने कभी भी ये बात नहीं की। लास्ट मीटिंग भी हुई थी, वहां पे भी उन्होंने मुझे ये बात नहीं की और ना उन्होंने किसी ऑफिशियल पार्टी के किसी लीडर से ये बात कहलवाई। ये बात सरासर गलत है और मुझे दुख होता है कि ऐसी कोई भी ऑफिशियल न्यूज नहीं है, उसके बावजूद सोशल मीडिया पे और सभी मीडिया हाउस पे ये न्यूज पर बातें हो रही है और डिबेट हो रही है।